మేడిగడ్డ బ్యారేజ్ మేడిపండులా తయారైంది. అయితే గత ప్రభుత్వం అధికారులు, కాంట్రాక్టర్లు నిబంధనలు గాలికొదిలేసి నిర్మాణాలు చేపట్టారని ఐఐటీ రూర్కీ అధ్యయనంలో తెలిపింది. ఇక నిర్మాణంలో ప్రతి చోట ప్రమాణాలకు పాతరేశారని తేల్చారు నిపుణులు. అయితే ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ కుంగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గుండకాయ అని బీఆర్ఎస్ సర్కార్ గొప్పలు చెప్పుకున్న మేడిగడ్డ బ్యారేజీలో అడుగడుగునా లోపాలే ఉన్నాయి. డిజైన్లు, మోడల్ స్టడీస్, జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ మొదలు బ్యారేజీకి మూల స్తంభమైన సీక్వెన్స్ ఫైల్స్లోనూ లోపాలున్నాయని ఐఐటీ రూర్కీ రిపోర్ట్ తేల్చి చెప్పింది. పలు పనులను ఇండియన్ స్టాండర్డ్ కోడ్స్ ప్రకారం చేపట్టలేదని గుర్తించింది. ప్రతి బ్లాక్లోనూ ప్రతి గేటు దగ్గర జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సి ఉన్నా కేవలం కొన్ని చోట్లనే ఆ టెస్టులు చేసి వాటినే మిగతా వాటికి ప్రామాణికంగా తీసుకున్నారని తెలిసింది. హైడ్రాలజీ, హైడ్రాలిక్స్, జియోటెక్నికల్ డిజైన్స్ పై ఐఐటీ రూర్కీకి చెందిన సివిల్ ఇంజనీరింగ్ నిపుణులతో కూడిన టీం విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేసింది. మేడిగడ్డ బ్యారేజీలోని సీకెంట్ పైల్స్ కటాఫ్ ఐఎస్ కోడ్ ప్రమాణాలకు తగ్గట్టుగా లేవని రిపోర్టు తేల్చింది. సీకెంట్ ఫైల్స్ పై పడే వరద ప్రవాహ ఒత్తిడిని లెక్కలోకి తీసుకోకుండానే వాటిని నిర్మించారని చెప్పింది. అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ చేయకుండానే సీకెంట్ ఫైల్స్ ను నిర్మించినట్లుగా తెలిపింది. లాంచింగ్ యాప్రాన్ మందం బ్యారేజీ వరదలకు సరిపోదని తెలిపింది. దిగువన 1 మీటర్, ఎగువన 1.2 మీటర్ల మందంతోనే లాంచింగ్ యాప్రాన్లను ఏర్పాటు చేశారని, ఐఎస్ కోడ్స్ స్టాండర్డ్స్ ప్రకారం కనీసం 1.86 మీటర్ల మందం ఉండాలని తెలిపింది. సీసీ బ్లాకుల పొడవు కూడా సరిపోను లేదని చెప్పింది. మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్లో 33, 34, 35, 36, 37వ నెంబర్ గేట్ల దగ్గర బోర్ హోల్స్ టెస్టులు చేశారని ఐఐటీ రూర్కీ రిపోర్టు తేల్చింది. 24 మీటర్ల నుంచి 26 మీటర్ల లోతు వరకు బోర్ హోల్స్ తవ్వి టెస్టులను నిర్వహించినట్లు తెలిపింది. ఐఎస్ కోడ్ ప్రకారం ప్రతి పియర్, ప్రతి పిల్లర్, ప్రతి గేటు వద్ద జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సి. కానీ మేడిగడ్డ 7వ బ్లాక్లో 11 గేట్లుంటే కేవలం 5 గేట్ల వద్దనే నీటి ఒత్తిడిని తట్టుకునే శక్తి, సెటిల్మెంట్స్ సంబంధించి బోర్వెల్స్ టెస్టులు నిర్వహించారు. మిగతా వాటికి టెస్టులు చేయలేదు. బ్యారేజీ ఎగువన, దిగువన సీకెంట్ పైల్స్ అలైన్మెంట్లకు తగ్గట్టుగానే పరీక్షలు నిర్వహించారు. బ్యారేజీ సెటిల్మెంట్కు సంబంధించి పునాది వెడల్పును 5 మీటర్లను ప్రామాణికంగా తీసుకొని లెక్కించారు. మేడిగడ్డ 7వ బ్లాక్ ఫౌండేషన్ వెడల్పు 110 మీటర్లుగా ఉంది. వీటికి తోడు మట్టి లేదా ఇసుక కొట్టుకుపోయే ముప్పునకు సంబంధించిన టెస్టులను చేయలేదని తేల్చింది. బ్యారేజీ గేట్లను ఎత్తాక వరద దిగువకు వెళ్లేటప్పుడు ఏర్పడే వరద ప్రవాహ శక్తిని తగ్గించే ఏర్పాట్లు బాగానే ఉందని చెప్పింది. అయితే అందుకు గల ప్రామాణికతను మాత్రం జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో తెలిపింది. బ్యారేజీ వరద వదిలినప్పుడు దిగువన నీరు దూకే స్థలం దగ్గర స్కవర్ పై సరైన స్టడీస్ చేయలేదు. మోడల్ స్టడీస్లో ఎక్కడా షూటింగ్ వెలోసిటీపై అధ్యయనం చేయలేదు. వరద ప్రవాహం ఎట్లుందన్న అంశాలను రిపోర్ట్లో తెలుపలేదు. గేట్లను కొద్ది ఎత్తులో తెరిచి వరదను విడుదల చేసినప్పుడు స్టిల్లింగ్ బేసిన్ పరిస్థితి ఎలా ఉంటుందో తేల్చే పరీక్షను నిర్వహించలేదు. ఐఎస్ కోర్స్ ప్రకారం ప్రతి బ్యారేజీకి ఇసుక సెడిమెంటేషన్ పై స్టడీ చేయాల్సి ఉంటుంది. కానీ మేడిగడ్డ బ్యారేజీ విషయంలో ఈ సెడిమెంటేషన్ స్టడీస్ ను చేయనే లేదని ఐఐటీ రూర్కీ రిపోర్ట్లో సీకెంట్ పైల్స్ రాఫ్ట్ కు కనెక్ట్ చేస్తూ నిర్మించాల్సున్నా అలా చేయలేదని రిపోర్టు తేల్చింది. గ్యాప్ ఇస్తూ వాటర్ స్టాప్స్ తో నిర్మించడం వల్ల రాఫ్ట్ పైల్స్ లో మధ్య రంధ్రాలు పడి నీటి లీకేజీలు ఏర్పడ్డాయని తెలిపింది. దానికి తోడు ఎర్త్ ప్రెజర్, అప్లిఫ్ట్ ప్రెజర్ ను సరిగ్గా లెక్కించలేదు. ఆ ఒత్తిడిని తగ్గించుకునేందుకు బ్యారేజీకి దిగువన భూమి లోపల ఉన్న బండరాళ్ల లోపలికి ఎక్కువ లోతు వరకు సీకెంట్ పైల్స్ ను నిర్మించాలి. అందుకు తగ్గట్టుగా సీకెంట్ పైల్స్ రాఫ్ట్ కు అనుసంధానం చేయాలి. కానీ అలా చేయలేదు. కేవలం వాటర్స్ జాయింట్స్ ను ఏర్పాటు చేశారు. దీంతో వరద ప్రవాహ వేగానికి ఆ జాయింట్లు విచ్ఛిన్నమై పైల్స్ పై ప్రభావం పడింది. వరద ప్రవాహ దిశ, దూరంలో మార్పులు జరిగి బ్యారేజీ ఎఫెక్ట్ అయిందని తెలిపింది.
దీంతో బయటకు వరద తన్నుకు వచ్చే ఎగ్జిట్ గ్రేడియంట్ వాల్యూలో తేడాలొచ్చి బ్యారేజీ 7వ బ్లాక్కు చేటు చేసిందని తెలిపింది.